వదిన ఈ టైంకే రావాలా? ఈ చైన్ తన మెడలో ఎందుకుందో నేను తెలుసుకోవాలి. అసలు వర్ష ఎవరో, ఈ వర్ష ఎవరో ముందు నాకు తెలియాలి అనుకుంటే వదినేంటి సరైన సమయానికి వచ్చింది. బాగా నిద్రపోతుంది పిచ్చి తల్లి. ఇంట్లో అందరూ ఎన్ని మాటలంటున్నా నీ మితిమీరిన ప్రేమ వల్ల ఆ మాటల్ని భరిస్తూ అందరికీ సేవలు చేస్తూ అలసిపోయి నిద్రపోతున్నావా? పడుకోమ్మా. నీతో మాట్లాడాలనొచ్చాను, కానీ ఇంత ప్రశాంతంగా పడుకుని ఉన్న నిన్ను నిద్రలేపి నేను మాట్లాడలేను. ఇంకా ఈ జీవితం అంతా నువ్వు తనతోనే బ్రతకాలి. నువ్వు నన్ను మర్చిపో. ఎల్లుండి శంకర్ ప్రసాద్ గారి షష్ఠి పూర్తి జరుగుతోంది. ఆ రోజు నువ్వు అక్కడికి రావాలి. సమంతని నీ జీవితంలోకి తీసుకోవాలి. నీకోసం సరిగ్గా 4:59 వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వచ్చి నేను చెప్పినట్టు చేస్తే సీతగా నేను బ్రతికే ఉంటాను. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను. నా మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేను బతికేది ఎల్లుండి సాయంత్రం 4:59 వరకే. ఎందుకు వర్ష, ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నా మనసంతా నువ్వున్నప్పుడు నా మనసులో స్థానం లేని సమంతతో నన్ను దగ్గర చేయాలని ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నావు? ఇదంతా నువ్వు చేస్తుంటే నేనెలా తట్టుకోగలను అనుకుంటున్నావు? నీకు నేనెలా దూరం అవ్వగలను అనుకుంటున్నావు? నేను ప్రేమించి తప్పు చేశాను. నా ప్రేమ నీకు సరిగా చెప్పలేక తప్పు చేశానా? నా ప్రేమని అర్థం చేసుకోకుండా ఇదంతా చేస్తున్నావా? నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం చేయదలుచుకున్నావు? నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఏం జరగబోతుందో నీకు తెలియడం లేదు. నువ్వు సమంత గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. సమంత వైపు మాత్రమే ఆలోచిస్తున్నావు. నా మనసును నువ్వు పట్టించుకోవడం లేదు. నా మనసు ఎంత బాధపడుతుందో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నన్ను ఒక బొమ్మని చేసావు. నాకెలాంటి ఫీలింగ్స్ ఉండవు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. తాళి 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 తాళి, ఈ మాటలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు. పెళ్ళనేది చాలా గౌరవం అయిందే. ఆ బంధం అనేది చాలా గొప్పది. ఇద్దరు మనుషుల్ని ఒక్కటి చేసే ఆ బ్రహ్మ ముళ్ళు ఆ దేవుడు వేసావని నాకు తెలుసు. కానీ సమంతకే నేను కట్టిన ఆ తాళి పవిత్రత తెలీదు. బంధానికి విలువ లేదు. ఇది నీకెందుకు అర్థం కావట్లేదు?
నాకు తెలియడం లేదు. నువ్వు చేసే పని వల్ల నా గుండె ఎంత బరువెక్కుతుందో నీకు అర్థం కావట్లేదు. నన్ను క్షమించు వంశీ. నేను చెప్పిన మాటలు నిన్ను ఎంత బాధ పెడతాయో నాకు తెలుసు. కానీ తప్పదు. మనది ప్రేమ బంధం అయితే ఇక్కడ మాది రక్త సంబంధం. అక్క జీవితాన్ని చెల్లి నాశనం చేసిందనే నింద నేను భరించలేను. నా అక్క బాధపడుతూ ఉంటే నీతో కలిసి నేను ఆనందంగా జీవించలేను. అందుకే నా ప్రేమని చంపుకున్నాను. దయచేసి అర్థం చేసుకో వంశీ. ఏంటి చలపతి గారు, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నారు? మనం వెళ్ళాలి కదా, త్వరగా రెడీ అవ్వండి. మనం వెళ్ళేది శంకరప్రసాద్ గారింటికి. మరొక్కసారి ఆలోచించడం మంచిదేమో. అదేంటి చలపతి గారు అలా భయపడుతున్నారు? మనం ఏమైనా బార్డర్ దాటి వెళ్తున్నావా? మనం వెళ్ళేది పాకిస్తాన్ కాదు, నా ప్రాణ స్నేహితుడి ఇంటికి, నా శంకర్ ఇంటికి. ఈరోజు వాడి షష్ఠి పూర్తి. నేను చూడకపోతే ఇలా. నా కళ్ళ ముందు వాడి షష్ఠి పూర్తి జరిగితే నాకు ఆనందంగా ఉంటుంది. అయినా మీరు ఈ విషయంలో ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందులో రహస్యం ఏమీ లేదు సార్. ఆయనని స్నేహితుడని మీరు అనుకుంటున్నారు, శత్రువు అని శంకరప్రసాద్ గారు అనుకుంటున్నారు. మీ నీడను కూడా భరించలేని మనిషి ఆ ఇంటి పండక్కి మీరు వెడితే సహిస్తారా? మీకు అవమానం జరిగితే మేము తట్టుకోగలవా? చలపతి గారు, ఒక్కోసారి అమ్మ కూడా తన పిల్లల మీద కోప్పడుతుంది. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటానని చెప్తుంది. కానీ ఆ పిల్లలు దూరం అయితే ఆ తల్లి తట్టుకోగలదా? మా మధ్య స్నేహం కూడా అలాంటిదే. కోపంలో ఎన్ని అనుకున్నా వాడిని చూడకుండా నేను ఉండగలనా? నన్ను చూడకుండా వాడు ఉండగలడా? ఈ షష్ఠి పుడితినాడు వాడి చెయ్యికి పెట్టాలని ఇదిగో ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను. ఇది వాడి చెయ్యకుంటే ఈ బంగారానికి కలుస్తుంది. నేను అవమానపడతానేమోనని మీరు ఆలోచిస్తున్నారు, కానీ నేను నా స్నేహితుడు షష్ఠి పూర్తి చూడకుండా నేను ఎలా ఉండగలను? ఈ ప్రపంచంలో స్నేహాన్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు, ఒక్క మరణానికి తప్ప. నేనున్నంత వరకు మా స్నేహాన్ని మరణం కూడా విడదీయలేదు. ఈ గుండె ఆగేంత వరకు, నా కన్ను శాశ్వతంగా మూతపడే వరకు ఈ శ్వాస శంకర్ గురించే ఆలోచిస్తుంది. నా ధ్యాస శంకర్ గురించి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఆలోచన లేదు. మీరు నా వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పదండి, వెళ్దాం. నేను బతికేది ఎల్లుండి సాయంత్రం 4:59 వరకే. వంశీ, నువ్వు ఒక్కటైన రోజే నేను ఆనందంగా ఉంటాను. వంశీ నీతో సంతోషంగా ఉన్న రోజే నేను ప్రశాంతంగా ఉంటాను. మీ ఇద్దరిని కలుపుతాను. అక్క, నీ జీవితాన్ని నిలబెడతాను అని నీకు మాటిచ్చాను. నిన్ను వంశీని కలుపుతానని నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను. అది జరిగిన రోజు నేను సంతోషంగా ఉంటాను. నేను ఈ ఇంటి మనవరాల్ని అని, ఈ ఇంటి మనిషిని అని బయట ప్రపంచానికి తెలియజేసి నా వాళ్లతో నేను కలిసి ఉంటాను. అది జరగని రోజున
నేను ప్రాణాలతో ఉండను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను బ్రతికి ప్రయోజనం లేదు. నేనున్నంత వరకు వంశీ నీకు దూరంగానే ఉంటాడు. అదే నేను శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే కొంతకాలం బాధపడిన తర్వాత వంశీ నీవాడవుతాడు. మీ ఇద్దరిని ఒక్కటి చేయడానికి నా ప్రాణాన్నైనా తీసుకుంటాను, కానీ నీకు మాత్రం ద్రోహం చెయ్యనక్క. అమ్మ వర్ష, ఏంటమ్మా ఇది? నువ్వు ఏంటి మనవరాలివి? ఈరోజు నీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. మీ తాతయ్య నానమ్మల పెళ్లి రోజంటే నువ్వెలా ఉండాలి? ఈ ఇంటి మహాలక్ష్మి ఆనందంగా ఉండాలి. నేను అలంకరించుకుని తిరిగితే ఎలా నానమ్మ? ఇంట్లో చాలా పనులున్నాయి కదా, అవన్నీ చూసుకోవాలి కదా. సమంతకి నువ్వెవరో తెలియదు కాబట్టి నిన్ను ఈ ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చింది. ఈ ఇంట్లో ఉండమని చెప్పింది, పనులు చేయమని చెప్పింది. కానీ నువ్వు సమంతతో పాటు ఈ ఇంటి మనవరాలివి. పని చేయాల్సిన కర్మ నీకేంటి? ఇంట్లో పనులు చేయడానికి చాలా మంది పనివాళ్లున్నారు. మీ తాతయ్య నీకు కూడా డ్రెస్ తీసుకొచ్చారు కదా. శుభ్రంగా నువ్వు ముందు రెడీ అయ్యి ఆ డ్రెస్ వేసుకోమ్మా. నేను ఎలా ఉన్నా పర్వాలేదు నానమ్మ, కానీ ఈరోజు నువ్వు పెళ్లి కూతురువి. మీ పెళ్లి రోజు నువ్వు పెళ్లి కూతురులా అందంగా రెడీ అయి ఉండాలి. నాకు చిన్న చిన్న పనులున్నాయి, నేను అవి చూసుకుని రెడీ అవుతాను. అది కాదమ్మా, ఇంట్లో అందరూ చక్కగా రెడీ అయ్యారు. ఇంకా నువ్విలా ఉన్నావంటే నిజంగానే నిన్ను పని మనిషిని చేస్తారు. అది నాకిష్టం లేదు. ముందు నువ్వు రెడీ అవ్వు. చెప్పాను కదా నానమ్మ, నేను రెడీ అవుతాను. అయినా నేను ఈ ఫంక్షన్ నా చేత్తో చేయడానికి వచ్చాను. మీ పెళ్లి రోజుని చేసే ప్రతి పని నేనే చేయడం నాకెంతో ఆనందంగా ఉంటుంది. నువ్వింకేం ఆలోచించుకో, ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు నానమ్మ. నా మీద ఇంత ప్రేమను చూపిస్తుంది నానమ్మ. కానీ ఈ రోజు తర్వాత నేనుంటానో లేదో నాకే తెలీదు. నా మాట వంశీ వింటే రేపటికి నేనుంటాను, కానీ వినకపోతే ఈ సాయంత్రమే నా ఊపిరి ఆగిపోతుంది. ఇన్నాళ్ళు నా వాళ్ళెవరో తెలియక అందరికీ దూరంగా బ్రతికాను. ఇప్పుడు మీరందరూ నా వాళ్ళు అని తెలిసాక అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం మీ అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. అందరితోనే కలిసుండే అదృష్టం ఆ భగవంతుడు నాకు రాసినట్టు లేదు నాన్నమ్మ. పెంచిన అక్కకి దూరం చేశాడు, ఇప్పుడు నా అనుకునే మీకు దూరం చేస్తున్నాడు. నేను శాశ్వతంగా దూరం అయితే తప్ప నా అక్క కాపురం నిలబడదేమో అని నాకిప్పుడు అనిపిస్తుంది. అసలు ఈ వర్ష ఎవరు? దీనికి వదిన ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తోంది? దాని ఒంటి మీద ఈగ కూడా వాలకుండా ఎందుకు చూసుకుంటోంది? అసలు ఈ వర్ష ఎవరో ఏంటో ఎలా తెలుసుకోవాలి? వదిన దీని గురించి ఎందుకింత తాపత్రయపడుతుందో ఎలా తెలుసుకోవాలి?
ఇదేంటి? ఈ లాకెట్ చైన్ సమంతది కదా. ఇలాంటిది వర్ష దగ్గర ఒకటి ఉంటుందని వదిన ఎన్నోసార్లు చెప్పింది. మరిది సమంత చైనా వర్షాకిచ్చిందా, లేక తప్పిపోయిన మనవరాలు వర్ష ఈ వర్షానా? అందుకేనేమో వదిన వర్ష మీద ఇంత ప్రేమ చూపిస్తోంది. సందేహం లేదు, ఈ వర్ష తప్పిపోయిన వర్షాలా ఉంది. శంకర్ ప్రసాద్ చిన్న మనవరాలా? అందుకే వదిన దీని ఒంటి మీద ఈగ కూడా వాలనివ్వటం లేదు. ఈ ఇంటి నుంచి పంపించేయాలని అన్నయ్య అనుకున్నా సరే వదిన అంతగా అడ్డుపడుతోంది. తను దొంగ కాదు అని అంతలా వాదించింది. ఇంత గొడవ జరిగాక కూడా వదినకి నా మీద అనుమానం ఎందుకు రాలేదు? నా మీద కోపం ఎందుకు రాలేదు? తన మనవరాలైతే నేను అంత పెద్ద నింద వేశానని వదినకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆ నెక్లెస్ నా గదిలోనే దొరికింది. ఇదంతా నేను ఆడిన నాటకమని వదినకు తెలిసిపోయి ఉంటుంది. ఇంత తెలిసి కూడా వదిన ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టు ఎలా ఉంటుంది? అంటే అన్నీ తెలిసి వదిన మౌనంగా ఉంటోందా? ఈ మౌనం వెనక అసలు కారణం ఇంకేమైనా ఉందా? ఈ ఇంటి మనవరాలని వర్షాకి తెలిసాక శంకర్ అన్ని మాటలంటున్నా ఈ వర్ష ఈ ఇంట్లోనే ఉంటుందా? ఈ నాటకమంతా వీళ్లే ఆడుతున్నారా? అసలు నిజంగా ఈ వర్ష చిన్నప్పుడు తప్పిపోయిన వర్ష ఒక్కరా కాదా? ఒక్కరే అయితే వదిన వర్ష ఈ నాటకం దేని గురించి ఆడుతున్నారో మొత్తం తెలుసుకోవాలి. మీరు ఈ నిజాన్ని ఎందుకు దాస్తున్నారో నేను కనిపెడతాను. తర్వాత నేనాడబోయే ఈ నాటకాన్ని మీరెవ్వరూ ఊహించలేరు. ఆ ఫోటోలో ఉన్నవాళ్ళెవరు? మీ పిల్లలా? కూతురు అల్లుడు అనే చెప్పారు. అందులో 3 ఫోటోలు కనపడుతున్నాయి. ఆ 3 మీ పిల్లలా? చెప్పండి.